నూతన సంవత్సరానికి ముందు రోజే పింఛన్ల పంపిణీ చేయడంతో ఎంతో సంతోషదాయకం. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. నూతన సంవత్సరాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే అవ్వాతాతలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకమని బెల్లంకొండ మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు అన్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రతి పింఛన్దారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మనసున్న మారోజుని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని పింఛన్దారులతోనూ, నాయకులతో, కార్యకర్తలతో గుంజా గంగారావు తెలిపారు. ఆయన బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి పింఛన్లను పంపిణీ చేశారు. ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయడంతో పింఛన్ లబ్ధిదారులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. గుంజా గంగారావు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కువజామున పెన్షన్ 31st రోజు ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన పంచాయతీ సెక్రటరీ స్టాఫ్తో సహాయంతో మేము లోకల్లో ఉన్న లీడర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం ఆనందకరంగా ఉందండి. మరొకసారి సీఎం గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంటూ నమస్కారం.